ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మా 6th month యానివర్సరీ సెలబ్రేషన్ అనమాట. యాక్చువల్గా మాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎవ్రీ మంత్ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. లైక్ చిన్న కేక్ తీసుకొచ్చి అలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇప్పటికి మాకు మ్యారేజ్ అయ్యి 6 months అయింది. సో ఈ వీడియోలో మా 6th month యానివర్సరీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాము. అండ్ మేక్ షూర్ టు వాచ్ టిల్ ది ఎండ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్, కామెంట్, షేర్. 6th month యానివర్సరీ కోసం అయితే జెల్లీ కేక్ మేమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నాము. దానికి కావాల్సిన ఫ్రూట్స్ అయితే మేము రెడీగా పెట్టేసుకున్నాం. అండ్ అలాగే జెల్లీ కేక్ చేయాలి అనుకున్నప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది అగర్ అగర్ పౌడర్ అనమాట. ప్రజెంట్ అయితే కేక్ కావాల్సిన అన్ని ఐటమ్స్ మన దగ్గర అయితే ఉన్నాయి. సో వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ అయితే మేము ఈ ఫ్రూట్స్ అన్నిటిని పీల్ ఆఫ్ చేసేసుకుందాము. నువ్వు పీల్ ఆఫ్ చేసేసేయి, నేను కట్ చేస్తాను, సరేనా? జల్లీ కోసం ఫ్రూట్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాం, మొత్తం కట్ చేసేసి పెట్టేసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటిని అయితే వేడి చేసుకోవాలి. మనకి నార్మల్గా జెల్లీ కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు అగర్ అగర్ పౌడర్ యూజ్ చేస్తామని చెప్పాను కదా, అది ఎలాగంటే మనం 1 లీటర్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తున్నప్పుడు 10 grams మాత్రమే అగర్ అగర్ పౌడర్ యూజ్ చేయాలి. తర్వాత అందులో అయితే షుగర్ మనం యాడ్ చేసుకోవాలి. షుగర్ అయితే మనకు నచ్చినంత వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఒక 5 tablespoons ఆఫ్ షుగర్ వేసాను. వాటర్ అయితే కంప్లీట్గా బాయిల్ అయ్యాయి. సో అది కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత అందులో అగర్ అగర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఇదైతే 1 లీటర్ ఆఫ్ వాటర్కి 10 grams అగర్ అగర్ పౌడర్ మాత్రమే యూజ్ చేయాలి, అంతకు మించి యూజ్ చేయకూడదు. అయితే నేను జస్ట్ పక్కన పెట్టేసాను. అది కొంచెం కూల్ అయిన తర్వాత మనం కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. అండ్ ఎలాగో మేము ఫ్రూట్స్ కూడా ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, జస్ట్ ఇది చల్లారిన తర్వాత ఇంకా కేక్ అయితే ప్రిపేర్ చేసేయడము, అంతే అనమాట. మేమైతే జల్దీ కేక్ ఈ షేప్ ఉండాలి అని చెప్పి ఈ షేప్ ఉన్న ఆ మోల్డ్ని అయితే తీసుకున్నాం, కేక్ మోల్డ్ని. కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను. అది కంప్లీట్ జెల్లీ కేక్ అవ్వడం కోసం 1 or 2 hours పడుతుంది. అందులోకి అయితే నేను బెడ్రూమ్ని డెకరేట్ చేసేస్తాను. దానికోసం అయితే ఫస్ట్ నేను ఈ మస్కిటో నెట్ని యూజ్ చేస్తున్నాను. నేనైతే దీన్ని డెకరేట్ చేయడానికి LED లైట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసేద్దాము.
అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.